వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. హైడ్రోస్పియర్లోని ఓషన్ ఫ్లోర్ ప్రొఫైల్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే కెమికల్, ఫిజికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఓషన్. ఓషన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే టెంపరేచర్ సంబంధించి, సాలినిటీ, డెన్సిటీ, తర్వాత మళ్ళీ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్, కరెంట్స్, విండ్స్, వేవ్స్, టైడ్స్, ఇంకా నెక్స్ట్ ఆల్ మెరైన్ అండ్ బయాలజికల్ లివింగ్ బీయింగ్స్ అనమాట. మెరైన్ అంటే ఫిషెస్ ఆర్ ఎనీ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇది ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, చలో. సాలినిటీ అంటే ఏంటి అంటే ఎందుకు సముద్రాలు సీ వాటర్స్ అన్ని నీళ్ళు ఉంటాయి కానీ మనకు ఒక్క స్పూన్ కూడా నీళ్ళు పనికిరావు. బికాజ్ ఆఫ్ సాలినిటీ. ఉప్పు నీళ్ళు అవి ఖారా పానీ అంటారు. బ్రాకిష్ వాటర్, బ్రాకిష్ వాటర్. సో ఎందువల్ల అవి ఉప్పు నీళ్ళు ఉంటాయంటే అసలు ఉప్పుని ఎలాగా ఒక నీళ్ళలో ఇవి ఉప్పు నీళ్ళ మనం టెస్ట్ చేస్తాం. ఇప్పుడు రకరకాల మనకి ఆక్వాగార్డ్లు, తర్వాత క్యాంగను, అయోనైజ్డ్ వాటర్స్ ఏవో రకరకాల పేర్లతో వచ్చాయి. ఇవన్నీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తే మనకు కూడా చెప్తారు మీ వాటర్లో ఎంత సాలినిటీ ఉంది, ఎంత % సాలినిటీ ఉంది, ఈ pH లెవెల్స్ ఉన్నాయి. ఇలాగో ఏవో ఒక వాటర్ మీటర్లు తీసుకొచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇవి ఎలా చెప్తారంటే ఈ వాటర్ ఏ వాటర్ అయినా అది ఉప్పు నీళ్ళ, ఫ్రెష్ మంచినీళ్ళ, అంటే ఉప్పు ఎంత శాతం ఉంది అని ఎలా అంటారంటే సాలినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ డిజాల్వ్డ్ ఇన్ సాల్ట్స్ ఆఫ్ 1000 grams ఆఫ్ సీ వాటర్. అంటే 1000 గ్రాములు అంటే 1 లీటర్ నీళ్ళల్లో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుందో దాన్ని సాలినిటీ కింద లెక్కేస్తారు. ఇప్పుడు మీరు 1 లీటర్ వాటర్ సీ వాటర్ తీసుకొచ్చి ల్యాబ్లో ఇస్తే దాంట్లోంచి వాళ్ళు ఏం చేస్తారంటే సాలినిటీని వాళ్ళు ఏదో ల్యాబ్లో వాళ్ళ ప్రాసెస్లో ఇచ్చేసి దీంట్లో ఎన్ని గ్రామ్స్ ఉప్పు ఉంది అని మనకి వేడి చేసి చెప్తారు. దాన్ని బట్టి దీంట్లో 30% ఉప్పు, ఇది 30% సాల్ట్ వాటరు, లేకపోతే 20% సాల్ట్ వాటరు, ఇలా అని మనకి సాలినిటీని డిసైడ్ చేస్తారు. సో యావరేజ్ దీని ప్రకారం మన సముద్రాలలో యావరేజ్ సాలినిటీ ఏంటంటే 35/1000. అంటే 35/1000 అంటే 35% అనమాట. అంటే మన సముద్రం 1000 లీటర్ల సముద్రం అయితే దాంట్లో 35% ఉప్పు ఉంది. ఇప్పుడు 1000 మొత్తం మన సముద్రాల ఓషన్స్ అన్నీ 1000 లీటర్లు అనుకోండి. 1000 లీటర్లు అంటే దీంట్లో ఎంత 35 గ్రామ్స్ ఉప్పు ఉంది. ఎంత 35 గ్రామ్స్ ఉప్పు. 1000 లీటర్లని దీంట్లోని 35 గ్రామ్స్ ఉప్పు అంటే ఎంతది? చాలా ఎక్కువే కదా యాక్చువల్గా చూస్తే. సో ఆఫ్ టోటల్ కంటెంట్స్ ఆఫ్ సీ వాటర్, మళ్ళీ ఈ సీ వాటర్లో అంటే ఈ 35% సీ వాటర్లోని ఈ 35%లో 78% ఏంటి? సోడియం క్లోరైడ్ అనమాట. మళ్ళీ దీంట్లో ఇంకా మినరల్స్ ఉన్నాయి, రకరకాల మినరల్స్ ఉన్నాయి. ఈ 35% మొత్తం సీలోని 35% సీ వాటర్ అయితే ఈ 35%లో 70% సోడియం క్లోరైడ్, ఇంకా మెగ్నీషియం క్లోరైడ్ 11%. ఇలా రకరకాల మినరల్స్ కాంపోజిషన్ ఉన్నాయి. మచ్ ఆఫ్ సాల్ట్ వాజ్ ఫార్మ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓషన్స్. మీరు అనుకోవచ్చు ఇంత ఉప్పు ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా ఓషన్స్ ఫార్మేషన్స్ నేను మీకు చెప్పాను క్లాస్లో. ఓషన్స్ ఫార్మేషన్స్ ఎలా అయ్యాయి అంటే మన ఎర్త్ ఫామ్ అయినప్పుడు, బిగ్ బ్యాంగ్ అయినప్పుడు ప్లానెట్స్ ఎలాగో చుట్టూ ఫామ్ అయ్యి పెద్ద పెద్ద రాక్స్ అని ఫామ్ అయ్యి ఇందులోంచి మన ఎర్త్ సన్ చుట్టూ తన ఓన్ గ్రావిటీలో తిరగడం మొదలుపెట్టింది. తర్వాత ఇంత పెద్ద ఒక క్లౌడీ బాల్ కాస్త ఓన్ గ్రావిటీలో ష్రింక్ అయిన తర్వాత ఏమైంది? ఈ పైన ఉన్న టోపోగ్రఫీ ఆర్ క్రస్ట్ ప్లెయిన్గా ఉండేది కాస్త రగ్గుడు అంటే ముడుదలు వచ్చేసాయి. దానికి ముసలు పడినట్టు మొత్తం ముడుదలు వచ్చేసాయి అనమాట. ఈ ముడుదలే మనం ఇది మన ఎర్త్ కదా. సో ఇలాగా రిడ్జెస్, బేసన్స్ ఫామ్ అయ్యాయి. ఈ బేసన్స్లో ఈ హీట్ వచ్చిన తర్వాత ఈ హీట్ అంతా బయటికి, ఎర్త్ లోపల హీట్ అంతా బయటికి ట్రాన్స్ఫర్ అయ్యి అట్మాస్ఫియర్ ఫామ్ అయింది. దాంట్లో అట్మాస్ఫియర్లో మళ్ళీ క్లౌడ్స్ అన్నీ ఫామ్ అయ్యి వర్షాలు పడ్డాయి. ఈ చాలా కొన్ని సంవత్సరాలు వర్షాలు పడ్డాయి. సో పడినప్పుడు మనకి ఓషన్స్ ఫామ్ అయ్యాయి. ఇలా ఫామ్ అయినప్పుడే
ఇలా ఫామ్ అయినప్పుడే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఈ ఈ ముడతలు వచ్చాయో ఎర్త్ క్రస్ట్ మీద, అప్పుడే మోస్ట్ ఆఫ్ ది సాల్ట్ మినరల్ ఈ బేసిన్స్లో సెటిల్ అయిందనమాట. మనం రిడ్జెస్ అనుకున్నాం, ఇగోండి. సో ఇది ఇంత పెద్దది కాస్త ఏమైంది, ఎర్త్ ఇలా ఉండేది కాస్త షింక్ అయినప్పుడు ఈ టాప్ లేయర్ ముడతలు పడితే ఏంటి, ఇలా ఎత్తుగా ఉండేవేమొచ్చి రిడ్జెస్, ఇలా లోతుగా ఉండే బేసిన్స్. ఇలా ఫామ్ అయినప్పుడే ఇక్కడ ఆల్మోస్ట్ ఓషన్స్ ఫామ్ అయినప్పుడే ఎర్త్లో ఉండే సాలినిటీ, అంటే సముద్రాల్లో ఉండే ఉప్పతనం వచ్చేసిందనమాట. సో ఓషన్స్ ఫార్మేషన్ టైంలోనే ఓషన్స్లో ఉండే ఉప్పు, ఈ ఉప్పు సాలినిటీ ఏదైతే ఉందో అది అప్పుడే ఫామ్ అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ రివర్స్ తీసుకొచ్చి యాడ్ ఆన్ చేస్తూ పోయాయి, అది వేరే విషయం, సెకండరీ. బట్ ఫస్ట్ ఏంటంటే మచ్ ఆఫ్ సాల్ట్ వాజ్ ఫార్మ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓషన్ ఫార్మేషన్స్ ఓన్లీ. ఓకే, సో ఇట్ ఆల్సో డిటర్మైన్స్ మూమెంట్స్ ఆఫ్ సీ వాటర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెరైన్. సో ఇది ఏం చేస్తుందంటే సాలినిటీ వల్ల కూడా మనకి ఓషన్ మూమెంట్స్ డిసైడ్ చేస్తుందన్నమాట. మూమెంట్ ఆఫ్ సీ వాటర్ అంటే ఎక్కువ సాలినిటీ ఉండేవి ఎక్కువ డెన్స్ ఉన్నవి దే కెనాట్ మూవ్ దట్ మచ్ ఫాస్ట్. సాలినిటీ తక్కువ ఉండే ఓషన్స్ డెన్సిటీ తక్కువ ఉంటే దే మూవ్ ఫాస్ట్. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెరైన్ యానిమల్స్, ఎక్కువ సాలినిటీ, మరీ బాగా ఎక్కువ సలైన్ వాటర్ అయితే అక్కడ ఏమీ లివింగ్ బీయింగ్స్ ఉండవు, హార్డ్లీ దే విల్ సర్వైవ్. తక్కువ సలైన్ వాటర్స్ అంటే కంపారిటివ్ చెప్తున్నాను, అంటే ఈ గ్లాస్లో వాటర్కి ఇప్పుడు మనం దీంట్లో ఇంతే వాటర్ పోసి అంతే ఉప్పు పోసాం. సో అదేంటవుతుంది, బాగా ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఈ గ్లాస్లో ఏం చేసాం, ఇంతే ఉప్పు పోసాం, కానీ నీళ్ళు మాత్రం ఒక బిందె నీళ్ళు పోసాం. సో ఉప్పు నీళ్ళే, కానీ దీనికంటే ఉప్పు తక్కువ ఉంటుంది కదా. సో అలాగా సీస్లోని ఓషన్స్లో సాలినిటీ బట్టి మనకి మెరైన్ యానిమల్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుందన్నమాట. అంత ఎక్కువ సాలినిటీ ఉంటే అవి సర్వైవ్ అవ్వలేవు. నెక్స్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెన్స్ ఇన్ ఇవాపరేషన్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ కూడా అది ఈ సాలినిటీ మీద డిపెండ్ అవుతాయి. ఇవి ఎలా చూస్తామంటే హారిజాంటల్ అండ్ వర్టికల్. మళ్ళీ సాలినిటీని కూడా హారిజాంటల్లీ వర్టికల్లీ అంటే లాటిట్యూడినల్ వైజ్ లాంగిట్యూడినల్ వైజ్ మనం సాలినిటీని చెప్పుకోవచ్చు. ఇవంటే హై సాలినిటీ ఎక్కడంటే ఎక్కడ ఉంటుందంటే ట్రాపిక్స్ అనమాట. ట్రాపిక్స్ దగ్గర ఎందుకు హై సాలినిటీ ఉంటుందంటే ఇది మన ఎర్త్ కదా, ఇది 0 degrees, ఇది 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్. ఇవి పోల్స్, రైట్? సో ఇవి మన ట్రాపిక్స్. ఓకే, ఇది ఈక్వేటర్, 0 degrees ఈక్వేటర్. హై సాలినిటీ సీన్ ఎట్ ది ట్రాపిక్స్. అండ్ బికాస్ ఆఫ్ ఇవాపరేషన్, ట్రేడ్ విండ్స్ అది. అండ్ అట్లాంటిక్ ఓషను అదే ట్రాపిక్స్ దగ్గర, ఎందుకంటే ఇది అట్లాంటిక్ ఓషన్ అనుకోండి. సో 0 degrees ఇక్కడ దాని అట్లాంటిక్ ఓషను దాని వేడి ఎలా ఉంటుందంటే, అంటే 35 degrees దాని టెంపరేచర్, 37 degrees ఉంటుంది దాని టెంపరేచర్. అదే ఈ ట్రాపిక్స్ దగ్గర దాని టెంపరేచరు 35 degrees Celsius. ఇక్కడ బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఏంటవుతుందంటే హై ఇవాపరేషన్ అండ్ ట్రేడ్ విండ్స్ వల్ల అనమాట. ఇవాపరేషన్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ట్రేడ్ విండ్స్ వల్ల. అందుకే అట్లాంటిక్ ఓషన్ ట్రాపిక్స్ దగ్గర 37 degrees ఉంటుంది, అది ఈక్వేటర్కి వచ్చేసరి దగ్గర 35 degrees. సారీ, ఇక్కడ 35 degrees, ఇక్కడ 37 degrees. సో salinity decreases both at equator and poles, because పోల్స్ దగ్గర ఏంటి ఉంటాయి, ఐస్బర్గ్స్ ఉంటాయి, తర్వాత ఐస్ ఫ్లోస్ ఉంటాయి, ఐస్ షీట్స్. ఐస్ ఫ్లోస్ అంటే ఏమి కాదు,
1 to 4 meters థిక్ ఒక ఐస్ షీట్ని ఐస్ ఫ్లోస్ FLOES అనమాట. ఐస్ ఫ్లోస్, ఇంకా ఐస్ బర్గ్స్, ఇవన్నీ ఏంటి ట్రాపిక్స్లో, ఇవన్నీ ఏంటి ఫ్రెష్ వాటర్. ఈ ఐస్ బర్గ్స్ అండ్ ఐస్ ఫ్లోస్ దే కంటైన్, గ్లేషియర్స్ కంటైన్ ఫ్రెష్ వాటర్, రైట్. ఈ ఫ్రెష్ వాటర్ వల్ల అవి ఏం చేస్తాయి, అవి కొంచెం కరుగుతూ ఉంటాయి కదా, అంటే ఎంత తక్కువ కరిగినా బట్ దే గెట్ ఏంటంటారు ఇదవుతాయి, కరుగుతూ ఉంటాయి. ఈ కరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే అక్కడ సాలినిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఇవి ఫ్రెష్ వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటే ఇదే ట్రాపిక్స్ దగ్గర అనుకోండి, అక్కడ ఇవాపరేషన్ తక్కువ ఉంటుంది. ట్రాపిక్స్ దగ్గర క్లియర్ సీస్ ఉంటాయి. క్లియర్ సీస్ వల్ల ఏంటి, అంత ఎండ ఉండదు, అంత వర్షం ఉండదు. సో ట్రాపిక్స్ దగ్గర ఇవాపరేషన్ తక్కువ ఉంటుంది. అదే 0 degrees అంటే ఈక్వేటర్ దగ్గర ఎండ ఎక్కువ ఉంటుంది. ఎండ ఎక్కువ ఉంటేను ఇవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇవాపరేషన్ ఎక్కువ ఉంటే హై ప్రెసిపిటేషన్. మళ్ళీ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, వర్షం. వర్షం అంటే ఫ్రెష్ వాటర్. సో 0 degrees దగ్గర ఫ్రెష్ వాటర్ ఏ రూపంలో వస్తుంది, మేఘాల రూపంలో వస్తుంది, అదే వర్షం రూపంలోని. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ వాటర్, పోల్స్ దగ్గర ఫ్రెష్ వాటర్ ఎలా వస్తుంది, ఐస్బర్గ్స్, తర్వాత ఐస్ షీట్స్, ఇవన్నీను. అదే 0 degrees అయితే ఈక్వేటర్ దగ్గర అయితే మనకి రెయిన్ఫాల్, హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, ఎవాపరేషన్ హై ఉంటుంది. ఇవాపరేషన్ హై ఉన్నా కూడా హెవీ, దానికంటే ఎక్కువ డబల్ ద రెయిన్ఫాల్ ఉంటుంది. ఐస్బర్గ్స్ ఇక్కడైతే ఐస్ షీట్స్, తర్వాత ఐస్బర్గ్స్, తర్వాత ఐస్ ఫ్లోస్, ఇన్ని రకరకాల ఇవన్నీ ఏంటి, దే కంటైన్ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ మనకి సోర్సెస్ ఏమనుకున్నాం, ఎర్త్ పైన ఉన్న సోర్సెస్ ఏంటంటే ఒకటి ఐస్బర్గ్స్, గ్లేషియర్స్, తర్వాత ఐస్ ఫ్లోస్, తర్వాత రివర్స్, మళ్ళీను లేక్స్, ఇవన్నీ. ఇంకా పైనుంచి వస్తే రెయిన్ వాటర్ అండ్ వాటర్ వేపర్. సో 0 degrees దగ్గర ఏమవుతుందంటే ఎండ బాగా తీవ్రంగా ఉండడం వల్ల ఇవాపరేషన్ ఎక్కువ జరిగిన, దాంతోపాటు ప్రెసిపిటేషన్, వర్షం కూడా హై రెయిన్ఫాల్స్ ఉంటాయి. దానివల్ల ఎప్పుడు చూసినా మంచిగా వర్షాలు పడుతూ ఉంటే ఆ ఉప్పు నీళ్ళు తగ్గిపోయి మంచి నీళ్ళు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడేంటి, పోల్స్ దగ్గర ఈ ఐస్బర్గ్స్ ఇవన్నీ కరుగుతుండడం వల్ల ఫ్రెష్ వాటర్ ఉంటుంది. బట్ ఈ 23 degrees ట్రాపిక్స్ అంటే 23 degrees నార్త్ అండ్ సౌత్ దగ్గర ఎందుకు సాలినిటీ ఎక్కువ ఉంటుందంటే, ఇదే అట్లాంటిక్ ఓషన్. 0 degrees దగ్గర అయితే 35% ఉంటుంది. అదే ఇక్కడైతే ట్రాపిక్స్ దగ్గర అయితే 37%, అంటే ఉప్పు పెరిగిపోయింది. ఎందుకు ఇక్కడ 35 degrees ఎందుకు ఉందంటే వర్షాలు బాగా పడి దాంట్లో ఉప్పు శాతం తగ్గింది. ఇది ఇక్కడంటే అక్కడ ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ క్లియర్ సీస్. తర్వాత అంత వర్షాలు పడవన్నమాట. సో ఇక్కడ సాలినిటీలు ఎక్కువ ఉంటాయి. సో సాలినిటీ డిక్రీజెస్ ఇన్ ట్రాపిక్స్ అండ్ పోల్స్ అన్నమాట. సో సాలినిటీ డిక్రీజెస్ బోత్ అట్ ఈక్వేటర్ అండ్ పోల్స్. అంటే ఎంత ఉంటుందంటే 20 to 30 degrees మాత్రమే ఉంటుంది యావరేజ్లో చూసుకుంటే. ఇప్పుడు మనం అట్లాంటిక్ ఓషన్ ఎగ్జాంపుల్ ఎలాగో తీసుకున్నాం. సో నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ సాలినిటీ, డెన్సిటీ అండ్ టెంపరేచర్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కోఆర్డినేట్స్. కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ద మీటింగ్ ప్లేస్ వేర్ వన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మీట్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేట్స్. అంటే ఈ ఇంటర్సెక్షన్ని కోఆర్డినేట్ అంటాం అనమాట. సో కోఆర్డినేట్స్ లైక్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ విత్ ది అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ డెప్స్. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెరగడమే కాకుండాను అడిషనల్ డెప్త్కి వెళ్ళే కొద్దీ కూడా సాలినిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, లేకపోతే పెరుగుతుంటే డిపెండ్స్ అపాన్ ది మన ఏరియా, లోకల్ కండిషన్స్ చాలా చెప్పుకున్నాం. సో వేరియేషన్ సాలినిటీస్ ఆర్ అకార్డింగ్ టు ది అట్మాస్ఫియర్. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిపిటేషన్ అండ్ ఇవాపరేషన్. ప్రెసిపిటేషన్ అంటే చెప్పాను కదా, ప్రెసిపిటేషన్ అంటే వర్షం, ఇవాపరేషన్ అంటే సముద్రం నుంచి నీళ్ళు ఇంకడం, ఎవాపరేట్ ఇంకిపోవడం అనమాట. ప్రెసిపిటేషన్ అంటే వర్షాలు. అక్కడ
తక్కువ ఎవాపరేషను, ఎక్కువ ప్రెసిపిటేషన్ ఉంటే మన సాలినిటీ తక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ ఎవాపరేషను, తక్కువ ప్రెసిపిటేషన్ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సముద్రం, ఓకే, ఇది మన సూర్యుడు, రైట్. సో ఈ ఎండకి ఏంటవుతుంది, కొద్దో గొప్ప నీళ్ళు, మన నీళ్ళు కొద్దో గొప్ప కాదు, నీళ్ళు ఈ వేడికి ఇవాపరేట్ అయ్యి పైకి వెళ్తాయి. దీన్ని ఏమంటాం, ఇవాపరేషన్. సో ఓకే, ఈ నీళ్ళు ఎలా వెళ్తాయి, వాటర్ వేపర్లు అనమాట. ఇలా చిన్నగా గాల్లో తెలియకుండా వెళ్తాయి. ఇక్కడ పైన ఏంటుంటుంది, క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయి, ఈ వాటర్ వేపర్ని పట్టేసుకుంటాయి అన్నమాట. ఇంకా వాటర్ వేపర్ని పట్టేసుకుని ఒక క్లౌడ్ ఎంత వాటర్ వేపర్ తీసుకోగలితే, ఈ డ్రాప్లెట్స్ని ఎన్ని తీసుకోగలితే అన్ని తీసుకుంటాయి. ఇంకా తీసుకుని ఇంకా అది ఎక్కువ ట్రావెల్ చేసి ఇంకా బాబోయ్ ఇంకా ఇంత బరువుతో నేను ట్రావెల్ చేయలేని చెప్పి లోడు వాటిని మనకి వర్షం రూపంలో, వర్షం డ్రాప్లెట్స్ రూపంలో మనకి మళ్ళీ భూమి మీదకి పడేస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటాం, ఇది మన ప్రెసిపిటేషన్. సో ఇది ప్రెసిపిటేషన్. సో అది అప్పుడు ఏంటవుతుంది, దీంట్లోని ఇవాపరేషన్ ప్రెసిపిటేషన్ ఈక్వల్గా ఉంటే సాలినిటీ ఎప్పుడు మారదు. అలాగే కొన్ని సముద్రాల్లోని ఇవాపరేట్ అయితే ఏంటవుతుంది, సాల్ట్స్ మిగిలిపోతాయి కదా, బికాస్ వాటర్ వేపర్ కెనాట్ క్యారీ సాల్ట్స్. ఇది ఓన్లీ దీన్ని అంటే వాటర్ మాత్రమే తీసుకెళ్తుంది, అది కూడా వేపర్ రూపంలో. ఎక్కువ వాటర్ ఇవాపరేట్ అయిపోతే దీంట్లో ఏం మిగులుతాయి, మనకి సాల్ట్స్ మిగులుతాయి. తక్కువ నీళ్ళు ఎక్కువ ఉప్పు అయిపోతుంది అన్నమాట. ఇది ఒక సముద్రం అని అనుకోండి. సో ఈ సముద్రంలోని ఎప్పుడు ఇవాపరేషన్ అవుతుంది, అసలు ప్రెసిపిటేషన్ అవ్వట్లేదు. అంటే అక్కడ క్లౌడ్స్, సో కాల్డ్ క్రిమిలోనింబస్ క్లౌడ్స్, వాట్ ఎవర్ రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ ఈ పక్కకు వెళ్ళిపోతున్నాయి. కానీ ఎండ మాత్రం భయంకరంగా కాస్తుంది. సో ఇవాపరేట్ అవుతుంది. సో ఆ నీళ్ళలో ఏంటుంటుంది, చాలా ఉప్పు ఉంటుంది అన్నమాట. చాలా ఉప్పు నీళ్ళు ఉంటాయి ఈ కొంచెం నీళ్ళు తక్కువైపోతాయి, ఉప్పు ఎక్కువైపోతుంది. అది అలా కాకుండాను ఈ నీళ్ళల్లోని ఇవాపరేషన్ అవుతుంది, మళ్ళీ సేమ్ లెవెల్లో ప్రెసిపిటేషన్. అంటే ఎంత ఇవాపరేట్ ఉందో దానికి డబల్ వర్షం పడింది అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, ఈ నీళ్ళలో ఫ్రెష్ వాటర్ ఎక్కువ ఉంటుంది, మనకి ఫ్రెష్ వాటర్ ఎక్కువ ఉంటుంది, సాలిన్ వాటర్ తక్కువ ఉంటుంది. సో ఈ సీజ్ ఫ్రెష్ ఎక్కువ, సాలినిటీ తక్కువ ఉంటుంది, వీటిల్లో సాలినిటీ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే అవుతుంది అనమాట. అంటే ట్రాపిక్స్లో ఈ ఫినామినా ఉంది, పోల్స్ ఇంకా ఏంటంటారు 0 డిగ్రీ ఈక్వేటర్ దగ్గర ఈ ఫినామినా నడుస్తుంది అనమాట. ఇది ఇవాపరేషన్, ఈ లెవెల్స్ ఇవాపరేషన్ అండ్ ప్రెసిపిటేషన్ లెవెల్ బట్టి కూడా సాలినిటీ డిపెండ్ అవుతుంటుంది, మారుతుంటుంది. సో డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్, ప్రెషర్ అండ్ సాలినిటీ. మనం చూసాం డెన్సిటీ, వాటర్ డెన్సిటీ ఎంత 1 గ్రామ్ పర్ cc క్యూబ్స్ అనమాట. 1 గ్రామ్ పర్ క్యూబిక్ స్క్వేర్ మీటర్స్. అదే ఐస్ డెన్సిటీ ఎంత 0.9 గ్రామ్స్ పర్ క్యూబిక్ స్క్వేర్. సో అందుకోసం మీకు సేమ్ ప్రాపర్టీస్, సేమ్ ఐస్, బట్ ఐస్ వాటర్ మీద ఫ్లోట్ అవ్వడానికి కారణం ఇట్స్ లైటర్ దెన్ వాటర్, లిక్విడ్ వాటర్. సో ఈ డెన్సిటీ ఆఫ్ దిస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్, ప్రెషర్. అదే దీంట్లోని మనకి అందుకోసం ఐస్బర్గ్స్ ఎందుకు తేలుతాయి వాటర్ పైన, ఐస్బర్గ్ ఈజ్ ఆల్సో వాటర్ బట్ ఇన్ అ డిఫరెంట్ ఫామ్. ఎందుకు తేలుతాయంటే దే ఆర్ డెన్సర్ దెన్ వాటర్. సో ఈ ప్రెషర్ దీన్ని బట్టి కూడా, అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ డిపెండ్స్ ఆన్ ది, ఎక్కువ ఉప్పు నీళ్ళు ఉంటే అది అంత హెవీ డెన్సిటీ ఉంటుంది అనమాట. సాల్ట్ వాటర్ ఎందుకంటే అంత సాల్ట్ లెవెల్స్ ఉంటే డెన్సిటీ హై ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్, ప్రెషర్ అండ్ సాలినిటీ. 3
ఈ ఎక్కువ ప్రెషర్ ఉన్న డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో టెంపరేచర్, డెన్సిటీ, సాలినిటీ ఆఫ్ సీ వాటర్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఈచ్ అదర్. ఈ మూడు కలిపి ఉన్న అంటే ఇట్స్ రిలేటెడ్, దాన్ని విడదీయడం. ఇది ఒకటి తక్కువ ఉన్న డెన్సిటీ మారిపోతుంది, అదొకటి తక్కువ ఉన్న డెన్సిటీ మారిపోతుంది. దే ఆర్ 3 ఇంటర్ రిలేటెడ్. Since the ocean waters are dynamic, it shows 2 types of movements. అది చెప్పుకున్నాం ఇందాక, horizontal and vertical. This movement of ocean water is influenced by a variety of factors. ఎలా అంటే ఫిజికల్ అంటే టెంపరేచర్, డెన్సిటీ, సాలినిటీ మనం చెప్పుకున్నాం. 2 హారిజాంటల్ అండ్ వర్టికల్ అంటే ఒకటి ఇది లాటిట్యూడినల్ మూమెంట్, ఇంకొకటి లాంగిట్యూడినల్. The 2 types of horizontal movements of ocean అంటే ఏంటంటే ఓషన్, దీంట్లో ఏంటంటే this movement of ocean water influences a variety of factors like the physical characters, temperature, density, salinity చూసాం కదా. ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఇవన్నీ ఏంటి, ఎర్త్ సీ లోపల ఉంటాయి, ఓషన్స్ లోపల ఉంటాయి. అలా కాకుండా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సన్, మూన్ అండ్ విండ్స్. సన్, మూన్ మీకు అందరికీ తెలుసు, మూన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల మనకి టైడ్స్ ఫామ్ అవుతాయి, రైట్, హై టైడ్స్ అండ్ లో టైడ్స్. సో అలాగే సన్ ప్లేస్మెంట్ ఆఫ్ ది ఎర్త్ బిట్వీన్ సన్ అండ్ ద మూన్ బట్టి కూడా మనకి ఎర్త్ మీద ఓషన్స్ మీద వేవ్స్, టైడ్స్, కరెంట్స్ ఫామ్ అవుతాయి అనమాట. అండ్ అలాగే విండ్స్ ఆల్సో పుష్ సీ వాటర్స్ అనమాట, ఓషన్స్ అనమాట. సో దీనివల్ల మన ఇది 2 క్యారెక్టర్స్. దీంట్లో మళ్ళీ 2 types ఆఫ్ హారిజాంటల్ మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్. ఇలా హారిజాంటల్ మూమెంట్ ఏంటంటే ఇలా కదా, ఆ వాటిలో ఏంటంటే మనం ఒకసారి సన్, మూన్ అండ్ విండ్స్ చూద్దాం. ఇది సాలినిటీ ఆఫ్ ది ఓషన్స్ అనమాట. ఇది డిజాల్వ్డ్ సాల్ట్స్, దే డు నాట్ ఇవాపరేట్ అనుకోండి. ఇదేంటంటేను సర్ఫేస్ రన్ ఆఫ్ ఎరోషన్. మనకి సాలినిటీ ఎలాగ డిసైడ్ చేస్తామంటే ఓన్లీ ఎర్త్ లోపలే కాకుండా రన్ ఆఫ్ వాటర్ అంటే సముద్రంలోని నదులన్నీ సముద్రంలోనే కదా కలుస్తాయి. ప్రతి నది ఎర్త్ మీద ఉండే ఆల్మోస్ట్ 99% రివర్స్ అన్నీ సీస్లోనే, ఓషన్స్లోనే కలవాలి. ఈ కలిసేటప్పుడు ఏం చేస్తాయంటే చాలా డెబ్రీస్, సెడిమెంట్స్, రాక్స్, మినరల్స్ అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కదా. సో అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ లాస్ట్లో డిపాజిట్ చేస్తాయి, ఓషన్స్లో డిపాజిట్ చేస్తాయి. అందువల్ల ఓషన్స్ మనకి ఉప్పగా ఉండడానికి కారణం. అంటే ఓషన్ ఫార్మ్ అవుతున్నప్పుడు ఎలాగో ఉప్పదనం వచ్చింది, అలా కాకుండాను రివర్స్ తీసుకొచ్చే ఉప్పదనమే మనకి చాలా ఎక్కువ. రివర్స్ కూడా కంటిన్యూస్గా మినరల్స్ని తీసుకొస్తాయి. ఈ మినరల్స్ వల్ల సముద్ర నీళ్ళు ఉప్పు ఎక్కువైపోతున్నాయి. సో ఇవి ఏంటంటే ఇగో సర్ఫేస్ రన్ ఆఫ్ ఎరోజన్ అనమాట. ఇవి ఎంతో కొన్ని సెడిమెంట్స్ తీసుకొస్తాయి కదా, ఇది సర్ఫేస్ రన్ ఆఫ్. ఇవన్నీ ఇక్కడ ఈ సాల్ట్స్ అన్నీ సముద్రంలో బేసిన్లో సెటిల్ అయిపోతాయి. ఇదే మనకి దే డు నాట్ ఇవాపరేట్ అనమాట. అన్నీ ఇవాపరేట్ అవ్వవు, వాటర్ ఇవాపరేట్ అవుతుంది. ఇదిగోండి వాటర్ ఇవాపరేట్స్, బట్ సాల్ట్స్ అలా మిగిలిపోతాయి. ఇలా మిగిలిపోయిన తర్వాత ఏంటంటే ఇది మాయిశ్చర్ కింద ఫామ్ అవుతుంది. మాయిశ్చర్ ఫామ్ అయ్యి మనకి ప్రెసిపిటేషన్, మళ్ళీ వర్షం కింద వస్తుంది. మళ్ళీ నదుల్లోంచి మళ్ళీ నది ఫ్లో అవుతుంటుంది. ఆ నది ఏం చేస్తుంది, మళ్ళీ సెడిమెంట్ తీసుకొచ్చి వదులుతూ ఉంటుంది. ఇది మళ్ళీ ఎండ వల్ల ఇవాపరేట్ అవుతుంది. ఇది మాయిశ్చర్, డిస్టిల్డ్ వాటర్, ఇది మాయిశ్చర్, మళ్ళీ రెయిన్. ఇది ఒక సైకిల్ అనమాట. ఇట్స్ ఎ కంటిన్యూస్ సైకిల్, ఇట్ విల్ నెవర్ స్టాప్. అలాగా నడుస్తూనే ఉంటుంది. బట్ ఈ డిగ్రీస్ వేరీస్. అంటే ఎక్కువ వర్షం ఉందా, తక్కువ వర్షం ఉందా, ఎక్కువ సాల్ట్స్ ఉన్నాయి, తక్కువ సాల్ట్స్ ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ సైకిల్. సో అయితే ఈ 2 types ఆఫ్ హారిజాంటల్ మనకి ఇవి ఉన్నాయి కదా, కరెంట్స్ ఉన్నాయి కదా. ఈ హారిజాంటల్ మూమెంట్స్లో 2 మూమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హారిజాంటల్ అంటే తెలుసు కదా, మనం ఇలాగ కదిలే మూమెంట్స్. ఇవి ఓషన్ కరెంట్స్. ఒకటి ఓషన్ కరెంట్స్, ఇంకొకటి వేవ్స్. ఓషన్ కరెంట్ అంటే ఏంటంటే ఇట్స్ అ move of water from one place to another. It is the continuous flow of large amount of water in definite direction. ఇది ఒక ఓషన్ కరెంట్ ఏంటంటే ఏదో ఒక చిన్న వేవ్ లాగా ఒక రకంగా కాదు, అంటే లార్జ్ వాటర్ మాస్ అనమాట. లార్జ్ వాటర్ అంటే కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్స్
కంటిన్యూస్గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవడాన్ని ఓషన్ కరెంట్ అంటారు. సో దీంట్లో మళ్ళీ కోల్డ్ కరెంట్స్ ఉంటాయి, హాట్ కరెంట్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది లోకల్ కండిషన్స్ అని అవి ట్రావెల్ చేసే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వచ్చి ఇలా డిఫరెంట్ డైరెక్షన్ ఇవి ఒకటే డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి అనమాట. అంటే కొన్ని ఓషన్ కరెంట్స్ ఎలా అంటే ఈవెన్ హెమిస్ఫియర్స్ కూడా మారిపోతుంటాయి. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ నుంచి సదర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ నుంచి నార్దర్న్ హెమిస్ఫియర్లోకి కూడా మారుతాయి అనమాట ఈ ఓషన్ కరెంట్స్. అంత పెద్ద ఓషన్ కరెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వేవ్స్. వేవ్స్ అంటే వాటర్ డస్ నాట్ మూవ్, వేవ్ ట్రైన్ డస్ ఇన్ హారిజాంటల్. ఇక్కడ వాటర్ కదలదు. వేవ్ ట్రైన్ అంటే సో ఇది వేవ్ కదండి. దీన్ని మనం క్రెస్ట్ అండ్ దీన్ని ట్రఫ్ అంటాం. సో రెండు క్రెస్ట్ల మధ్య ఉండేదాన్ని డిస్టెన్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వేవ్ కదులుతుంది కానీ అంటే టాప్ లేయర్స్ ఆఫ్ ది వాటర్స్ కదులుతాయి, బట్ ఈ కింద వాటర్ మొత్తం కదలదు. అదే ఓషన్ కరెంట్స్లో ఏంటంటే ఈ మొత్తం ఈ వాటర్ మాస్ అంతా కదులుతుందన్నమాట. సో ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటే ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ డైరెక్షన్ దిల్ గో దిస్, లేకపోతే ఇటు నుంచి వస్తే ఇలా వస్తాయి, అటు నుంచి వెళ్తే అలా వస్తాయి. దాన్ని ఓషన్ కరెంట్స్ అంటారు. వేవ్స్ అంటే ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ది వాటర్ మూవ్స్ హారిజాంటల్లీ, అది వేవ్. వేవ్ డస్ నాట్ మూవ్, వేవ్ ట్రైన్ డస్ ఇన్ హారిజాంటల్ వే. అంటే ఓన్లీ దిస్ విల్ మూవ్, అది కూడా ఎలాగా హారిజాంటల్గా, అంటే ఇటు నుంచి దీని డైరెక్షన్ ఇది, అంతేగాని ఇలా కిందకి పైకి అవ్వదు. సో దే ఆర్ టైప్స్ ఆఫ్ వర్టికల్ మూమెంట్స్. అంటే ఇవి ఏంటి అవుతాయి, ఇది రైజ్ కదా, మళ్ళీ ఫాల్ అవుతుంది, ఇది రైజ్, ఇది ఫాల్. దీంట్లో టైప్స్ ఆఫ్ వర్టికల్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్స్ అండ్ సీస్ ఆఫ్ ఓషన్ వాటర్ ఇస్ కాల్డ్ వర్టికల్ మూమెంట్స్. దీంట్లో ఏంటంటే టైడ్స్ అక్కర్ డ్యూ టు అట్రాక్షన్ ఆఫ్ సన్ అండ్ మూన్. సన్ అండ్ మూన్ అట్రాక్షన్ అంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది మూన్ అండ్ మూమెంట్ మన రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ టు అరౌండ్ ది సన్ విల్ మేక్ టైడ్స్ టు రైజ్ అండ్ ఫాల్. సో అందుకోసం మీరు ఎప్పుడైనా అమావాస్య పున్నమికి సముద్రంకి వెళ్తే హై టైడ్స్ ఉంటాయి అన్నమాట. కంపారిటివ్లీ నార్మల్ డేస్లో నార్మల్ ఉంటాయి, లైక్ న్యూ మూన్ డే అండ్ ఫుల్ మూన్ డేని ఫుల్ మొత్తం అసలు అంటే 14 feet నార్మల్గా అదే బీచ్ ఉట్టేప్పుడు నార్మల్గా ఉంటుంది. బట్ అమావాస్య పుణ్యం అయితే టైడ్స్ ఒక లెంత్ హైట్ పెరిగిపోతుంటుంది. ఈవెన్ షోర్స్ దగ్గర కూడాను, అంటే ఎక్కువ డెప్త్స్లో కూడా వెళ్ళక్కర్లేదు, ఒడ్డులో బీచ్ ఒడ్డులోనే సముద్రం ఒడ్డులోనే మీరు అంతంత టైడ్స్ చూడొచ్చు. రాత్రి అయ్యే కొద్దీ కూడా టైడ్స్ పెరిగిపోతుంటాయి, మధ్యాహ్నం ఈ టైం కాకుండా. సో అది ఎందువల్లంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది మూన్ అండ్ సన్, గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది మూన్ అండ్ ది యాక్షన్స్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ది సన్ అనమాట. అండ్ వాటర్ ఇట్ ఈస్ రైజ్డ్ అప్ అండ్ ఫాల్స్ డౌన్ ట్వైస్ ఎ డే. ఇలాగా దిస్ ఈస్ కాల్డ్ రైజ్ అండ్ దిస్ ఈస్ ఫాల్, దిస్ ఈజ్ రైజ్ ఫాల్. ఇలాగా ఒక రోజులో అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఒక హై ఎక్కువ ఉంటుందంటే ఒకే హై ఉంటుంది. అంటే ఒక 14 feet ఉంటుంది అనుకోండి మార్నింగ్ హై, మళ్ళీ ఈవినింగ్ లోపల ఈ 14 feet హై వస్తుంది. ఇలాగా ప్రతి రోజులోని ఒక హై ఒక లో ఒక రెండు ఉంటాయి అన్నమాట. దే మేక్ ట్వైస్ ఎ డే. అంటే ఇదొక హై ఇదొక లో, ఇదొక హై ఇదొక లో, ఇలాగ ప్రతిరోజు 2 హైస్ ఉంటాయి బికాస్ ఆఫ్ సన్ అండ్ మూన్ అనమాట. సో అప్వెల్లింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఫ్రమ్ సబ్ సర్ఫేస్, సింకింగ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్. దీనివల్ల ఏంటవుతుంది, టైడ్స్ వల్ల మనం ఇందాక చూసాము, ఇది కోల్డ్ వాటర్ రైట్. ఇది కోల్డ్ వాటర్ ఎక్కడ ఉంటుంది, కొంచెం లోపల ఉంటుంది, సర్ఫేస్ పైన ఉండదు, ఓషన్స్ నుండి కొంచెం డెప్త్లో ఉంటుంది.
సో ఇది హాట్ వాటర్, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హాట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెడ్ కలర్ అండ్ కోల్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బ్లూ కలర్. ఎక్కడైనా మీకు ఏ మ్యాప్స్లోనైనా ఏవైనా హాట్ అండ్ కోల్డ్ జోన్స్ చూపించారంటే, అంటే రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ జోన్స్ చూపించారంటే వాటర్ కరెంట్స్లోని, ఆ ఓషన్ కరెంట్ అది హాట్ వాటర్ కరెంటు, లేకపోతే ఇది కోల్డ్ వాటర్ కరెంట్ అని అర్థం. హాట్ అంటే రెడ్, కోల్డ్ అంటే బ్లూ. ఓకే, సో ఈ టైడ్స్ ఏంటవుతాయి, పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి ట్వైస్ ఏ డే ఒక హై టైడ్ ఉంటుంది, ఒక లో టైడ్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ ఒక హై టైడ్ ఉంటుంది, ఒక లో టైడ్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఈ హై టైడ్ ఇలా వచ్చినప్పుడు ఇది ఇక్కడున్న వాటర్ అంటే ఏంటి, అంతా ఇలా ఒక సాలిడ్ లాగా ఉండదు కదా, లిక్విడ్ కదా. సో ఇక్కడున్న వాటర్ని ఇట్ విల్ బ్రింగ్ అప్ అనమాట. అంటే ఈ కోల్డ్ వాటర్ ఇట్ విల్ కమ్ అప్. సో ఇట్ విల్ కమ్ లైక్ దిస్ అప్. సో ఇప్పుడు ఏంటవుతుంది, ఈ హాట్ వాటరు ఇక్కడికి వస్తుంది, అంటే కిందకి వెళ్తుంది. ఈ హాట్ వాటర్ విల్ సింక్, కోల్డ్ వాటర్ విల్ అప్ హెవీలీ. కోల్డ్ వాటర్ పైకి వస్తుంది, వేడి నీళ్ళు ఏమొచ్చి వేడి కరెంటు కిందకి వెళ్తుంది అనమాట. అంటే ఇది ఇక్కడికి వస్తుంది. దీని ప్లేస్ ఎగ్జాక్ట్లీ రివర్సల్ అవుతాయి అనమాట. వాళ్ళ డైరెక్షన్స్ ఎలా అవుతాయి, రివర్సల్. ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి వెళ్తుంది. సో ఇదే ఫినామినా మళ్ళీ ఈవినింగ్ కూడా జరుగుతుంది. ఈవినింగ్ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇదే అవుతుంది. సో అప్హెవిలింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఫ్రమ్ సబ్సర్ఫేస్ అండ్ సింకింగ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్. ఈ ఈ ఈ లోపల ఉన్న నీళ్ళు ఏమొచ్చి ఇక్కడున్న నీళ్ళు ఇదేమొచ్చి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడున్న నీళ్ళు ఏమొచ్చి ఇలా పైకి వస్తాయి, ఇక్కడున్న నీళ్ళు ఏమొచ్చి ఇలా కిందకు వస్తాయి, రైట్? సో this is a phenomenon. In wave movement of ocean water, waves travel because wind pushes the water bodies in its course while gravity pulls the crest of waves downwards. ఈ వేవ్ మూమెంట్స్ వల్ల ఎలా ఉంటుందంటే, ఇదిగోండి వేవ్ మూమెంట్స్ ఇవి. ఇది మన వేవ్. ఓకే, సో ఇది ట్రఫ్, ఇది క్రెస్ట్ అనమాట. సో ఆ విండ్ ఏం చేస్తుందంటే, విండ్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుంది కదా, వేవ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ది రైట్. అంటే ఇది విండ్. ఈ విండ్ ఏం చేస్తుంది, ఈ వేవ్ని అంటే ఈ క్రెస్ట్ ఈ ట్రఫ్ని పైకి లేపుతుంది. సో ఇక్కడ ఏంటవుతుంది, క్రెస్ట్ కిందకు వస్తుంది, ఈ ట్రఫ్ ఏంటవుతుంది, పైకి వస్తుంది. సో విండ్ విల్ దీనివల్ల మళ్ళీ కోల్డ్ వాటర్, ఇక్కడున్న కోల్డ్ వాటర్ పైకి వస్తుంది, ఇక్కడున్న హాట్ వాటర్ కిందకు వస్తుంది. సో ఇక్కడ ట్రఫ్ ఈజ్ రైజింగ్, ఇక్కడ క్రస్ట్ ఈజ్ ఫాలింగ్ బికాస్ ఆఫ్ విండ్ మూమెంట్, ట్రఫ్ ఈజ్ రైజింగ్ అనమాట. సో సేమ్ ఫినామినా జరుగుతూ ఉంటుంది ఇది. So wave movement of ocean water. Waves travel because wind pushes the water body in its course while gravity pulls the crust. కింద గ్రావిటీ ఏం చేస్తుంది, ఆ క్రస్ట్ని కిందకి లాగుతుంది. సో వేవ్ డౌన్వర్డ్స్. స్టీప్ వేవ్స్ ఆర్ యంగ్ ఆర్ లోకల్ విండ్స్. స్టీప్ వేవ్స్ ఆర్ యంగ్, దానివల్ల అంటే లోకల్ విండ్స్ వల్ల. సో వైల్ స్లో అండ్ స్టడీ వేవ్స్ హ్యావ్ దేర్ ఆరిజిన్ ఫార్, సమ్టైమ్స్ ఇన్ అనదర్ హెమిస్ఫియర్. సో ఇక్కడ ఏంటవుతుందంటే, ట్రఫ్ని ఏమొచ్చి విండ్ పైకి లాగుతుంది, క్రస్ట్ని ఏమొచ్చి గ్రావిటీ కిందకి లాక్కుంటుంది. ఇది పైకి పిలుస్తుంది, ఇదేమొచ్చి కిందకి తోస్తుంది. సో దీనివల్ల ఇక్కడ ఏంటంటేను యంగ్ వేవ్స్ ఉంటాయి చూసారు, అంటే కొంచెం చిన్నగా అక్కడక్కడికే, అవి ఏంటంటే లోకల్ విండ్స్ వల్ల వచ్చినవి అనమాట. కానీ కొన్ని వేవ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కడో హై సీస్లో, అంటే సముద్రం డీప్ మిడ్ ఆఫ్ ది ఓషన్స్లో మొదలవుతాయి అనమాట. అవి ఎక్కువ అంటే వీటిలోని స్టీప్ ఎక్కువ ఉంటుంది, యంగ్ వేవ్స్లోని స్టీప్ ఎక్కువ ఉంటుంది. బట్ వాటిలో ఏంటంటే స్టీప్ తక్కువ ఉంటుంది. దే ట్రావెల్ వెరీ ఫార్. ఒక హెమిస్ఫియర్ నుంచి ఇంకో హెమిస్ఫియర్ కూడా ట్రావెల్ చేసే వేవ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఫార్ ఆఫ్ ది హై సీస్లో మొదలై అవి
సదరన్ హెమిస్ఫియర్ నుంచి నార్దర్న్ హెమిస్ఫియర్, నార్దర్న్ నుంచి సదరన్ హెమిస్ఫియర్ ట్రావెల్ చేస్తాయి. అవి ఎక్కువ స్టీప్ తక్కువ ఉంటాయి. ఆ వేవ్స్ ఏంటంటే క్రస్ట్ ట్రఫ్ వేరియేషన్ తక్కువ ఉంటుంది. కానీ లోకల్ విండ్స్ వల్ల తయారయ్యే వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డిఫరెన్స్ బిట్వీన్ క్రస్ట్ అండ్ ట్రఫ్ విల్ బి హై అనమాట. ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటిలో మాత్రం ఈ డిఫరెన్స్ మీకు చూస్తారు కదా చాలా తక్కువ ఉంటుంది. సో స్టీప్ వేవ్స్ ఆర్ యంగ్ అనమాట. స్టీప్ వేవ్స్ ఆర్ యంగ్ caused by local winds, while slow and steady waves have their origin far, sometimes in another hemispheres also. So ఇది మన హైడ్రోస్పియర్, ఇది ఓషన్స్, మన physical, chemical and biological physical and chemical characteristics.